హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాగ్ టాక్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే బాగుంది. డేర్లు బాగున్నాయి అండ్ మంచి మంచి క్యాండిడేట్స్ టాప్ 15కి అయితే వెళ్ళిపోయారు. అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. డేర్లు అయితే బాగున్నాయి. డేర్ ఆర్ డై కాన్సెప్ట్ బాగుంది. అండ్ ఎవరు డేర్ ఫినిష్ చేసి టాప్ 15లోకి వెళ్ళారు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ లాస్ట్లో హేమంత్కి అండ్ వెంకీ వైబ్కి మధ్య జరిగిన డేర్లో హేమంత్ గెలిచాడు, గ్రీన్ కార్డు వచ్చింది. సో అదేంటన్నది మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. అండ్ మెయిన్గా ఈరోజు శివ సృష్టి అండ్ బాగి తుళ్ళురి వీళ్ళిద్దరు డేర్లు అయితే చాలా బాగా చేశారు, చాలా బాగున్నాయి. మెయిన్గా అయితే సృష్టి వ్యాకరణం చిన్న డేర్ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. అలా అసలు ఎవరో చేయలేరు, అంత బాగా చేసింది. ఈ డేర్లు చేసి వాళ్ళు టాప్ 15లోకి వెళ్ళే విధానం అయితే బాగుంది. మంచి డేర్లు అయితే సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్కరు అయితే ఈరోజు మొత్తం 5 మెంబర్స్ అయితే వెళ్ళారు, 4 మెంబర్స్ వెళ్ళారు టాప్ 15లోకి. ఈరోజు డిస్కస్ చేద్దాం ఏంటి ఎపిసోడ్ అంతా ఎలా జరిగింది ఏంటి అనేది. దానికంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్స్ డిస్కస్ ద వీడియో. స్టార్ట్ అవ్వగానే శ్రీముఖి ఎంట్రీ అయితే వచ్చింది, జడ్జెస్ వచ్చారు. అండ్ మనకు ఆల్రెడీ ముందుగా సెలెక్ట్ అయిన 3 మెంబర్స్ ఉన్నారు కదా, ఎవరు అంటే ఆర్జే చరణ్ అండ్ రాజ్ కుమార్ మిథిలేష్. సో వీళ్ళు ముగ్గురు అయితే ఎంట్రీ అయితే వచ్చింది, వీళ్ళు ముగ్గురు అయితే వచ్చారు. అండ్ వీళ్ళ తర్వాత రిమైనింగ్ ఉన్న 18 మెంబర్స్ ఎంట్రీ అయితే జరిగింది. సో శ్రీముఖి అడిగింది, ఎలా మీరు సెలెక్ట్ అయ్యారు కదా, రియాక్షన్ ఏంటి, మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నారు ఏంటి, ఎవరితో షేర్ చేసుకున్నారు ఫస్ట్ అంటే ఆర్జే చరణ్ వాళ్ళ మదర్తో అయితే షేర్ చేసుకున్నానని చెప్పాడు. హ్యాపీగా ఫీల్ అయ్యారంట వాళ్ళ మదర్. అండ్ రాజ్ కుమార్ ఏమో వాళ్ళ అన్నయ్య గారితో చెప్పిందంట, బట్ వాళ్ళ అన్నయ్య గారు నమ్మలేదంట. ఊర్లో డప్పేసి చెప్పరా, నేను సెలెక్ట్ అయ్యానని చెప్పిందంట. అండ్ మిథిలేష్ వచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇద్దరికి కాల్ చేసి చెప్పాడంట. వాళ్ళ మదర్ అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారంట. నేను చెప్పాను కదరా నువ్వు గెలుస్తావని, అండ్ అలానే కప్పు కూడా గెలుస్తావని చెప్పారంట. ఓకే, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంది మన ఊళ్ళో. సో అలా అయింది. తర్వాత వీళ్ళకి డేర్లు అయితే స్టార్ట్ అయ్యాయి. ఫస్ట్ డేర్ వచ్చి ఒక 7 days నుంచి వెజిటేబుల్స్ మొత్తం కుళ్ళబెట్టి ఉంచారు. సో ఆ టాస్క్ ఏంటంటే, బాక్స్లో వెజిటేబుల్స్ ఉంటాయి, హెడ్ పైన ఉండాలి, కింద బాడీ ఉండాలి, ఎదురుగా ఏమో పొటాటోస్ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అందులో ఉండాలి, ఆ వెజిటేబుల్స్లో హెడ్ పెట్టుకొని ఉండాలి. ఎంతసేపు ఉంటారు ఏంటి అనేది చెకింగ్. అండ్ ఆ తర్వాత ఈ పొటాటోస్లో కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఎదురుగా ఒక బాక్స్ ఉంటుంది లాక్, అది ఓపెన్ చేయాలి. ఈ నెంబర్స్ 3 నెంబర్స్ ఉంటాయి, ఆ 3 నెంబర్స్ ఆ పొటాటోస్లో ఉంటాయి. అవి మొత్తం పీల్ చేసి ఆ నెంబర్స్ తీసుకెళ్ళి చూసుకొని వెళ్ళి ఆ బాక్స్ ఓపెన్ చేయాలి. అండ్ జడ్జెస్ దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్క బాక్స్ ఇచ్చింది శ్రీముఖి, అవి ఓపెన్ చేయాలి. బట్ రియాక్షన్ బయటకు చెప్పకూడదు. బట్ నవదీప్ అయితే బయటకి రియాక్షన్ చెప్పేస్తాడు వా అనుకొని. తర్వాత ఇక్కడ అడుగుతారు ఎవరు ఫస్ట్ డేర్ని చేయాలనుకుంటున్నారు ఏంటంటే, అందరూ హ్యాండ్స్ రైట్ చేస్తారు, నేను చేస్తాను అంటే నేను చేస్తానని. శ్రీముఖి అడుగుద్ది ఎందుకు ఏంటి అని చెప్తే, ఒక్కొక్కరు వాళ్ళకి అనిపించిన రీజన్ అయితే చెప్పారు. ఫస్ట్ టాస్క్ కదా, నేను ఎలా అయినా పార్టిసిపేట్ చేయాలని చెప్పాను ఒకరు. నేను ఆ కంపులో లైక్ ఆ వెజిటేబుల్ దానిలో ఉంటే ఎలా రియాక్ట్ అవుతానని చూడాలని ఒకరు. ఇలా వాళ్ళ రీజన్స్ అయితే వాళ్ళు చెప్పారు. అండ్ శ్రీముఖి అయితే ఫైనల్గా శాలిని అయితే సెలెక్ట్ చేసింది. అండ్ నవదీప్ వచ్చి అమన్ని అయితే సెలెక్ట్ చేశారు. సో ఇద్దరైతే వాళ్ళ బ్లాక్ డ్రెస్లు అయితే వేసుకొని వెళ్ళి ఆ గాజు దగ్గర, ఆ బాక్స్ దగ్గర అయితే ఉండి హెడ్ పైకి పెట్టి ఉన్నారు. ఈ ఈ చెత్త వేయడానికేమో ఆర్జే చరణ్ అండ్ మిథిలేష్ అయితే ఇద్దరు వచ్చి చెత్త వేశారు. సో కొంత టైం అయితే అందులో హెడ్ పెట్టుకొని ఉన్నారు. తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే, ఈ నెంబర్స్ని తీయాలి, కింద పొటాటోస్లో ఉంటాయి, బట్ హెడ్ అయితే పైనే ఉండాలి. బట్ మనోడు అమ్మనేమో హెడ్ దించేసి పొటాటోస్ పీల్ చేస్తుంటే శ్రీముఖి కొంచెం సీరియస్ అయింది. మనోడు అంత కాన్సన్ట్రేషన్గా వినలేదో ఏమో తెలియదు కానీ శాలిని అయితే మంచిగా కాన్సన్ట్రేషన్గానే చేస్తుంది టాస్క్. మనోడైతే కొంచెం ఎక్కడో తగ్గిందేమో అని అనిపించింది. తినకే ఫస్ట్ దొరికాయి, ఎవరికి అమనకే ఫస్ట్ దొరికాయి 2 నెంబర్స్. థర్డ్ నెంబర్ కూడా దొరికిందని చెప్పి వెళ్ళాడు, బట్ అది నెంబర్ అయితే కాదు. ఈలోపు శాలిని ఏమో 3 నెంబర్స్ తెచ్చుకొని ఓపెన్ చేసింది. దాని తర్వాత ఫర్దర్గా ఆ బాక్స్ ఓపెన్ చేస్తే, దాని తర్వాత ఫర్దర్గా ఆ బాక్స్ ఓపెన్ చేస్తే ఆ బాక్స్లో డ్రింక్ ఉంటుంది, అది తాగాలి. ఆ జ్యూస్ తాగిన తర్వాత ఒక 5 నెంబర్స్ అయితే శ్రీముఖి లెక్క పెడుతుంది. అప్పటి వరకు అది వామిటింగ్ చేయకుండా ఉండాలి, అది టాస్క్ అనమాట. మనోడు కొంచెం కన్ఫ్యూజ్ అవుతాడు, దట్ కాన్సన్ట్రేషన్గా లేడు. ఈలోపు శాలిని అయితే అది ఓపెన్ చేసేస్తుంది నెంబర్తో. ఆ నెంబర్స్ తీసుకొచ్చి బాక్స్ ఓపెన్ చేసేసి ఆ జ్యూస్ అయితే తాగేసి కౌంట్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేస్తుంది. వామిటింగ్ ఆ తర్వాత కూడా వామిటింగ్ చేసుకోలేదు తను. సో అలా అయితే శాలిని అయితే ఫస్ట్ డేర్ అయితే ఫినిష్ చేసి టాప్ 15లోకి అయితే అడుగుపెట్టింది.
ఆమెనైతే కొంచెం తడబడ్డాడు. ఓకే. తనైతే ఓకే. హ్యాపీ. ఎందుకంటే శాలిని వెళ్ళిందని చెప్పి కొంచెం అక్కడ కామెడీ ట్రాక్ వర్కౌట్ చేశాడు. అలా శాలిని అయితే టాప్ 15లోకెళ్ళిపోయింది. మీరిక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనకి ఈ అగ్ని పరీక్ష స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చి శాలినియే. అండ్ ఇప్పుడు ఈరోజు టాస్క్‌లో కూడా ఫస్ట్ సెలెక్ట్ అయింది కూడా శాలినియే. మంచిగానే వర్కౌట్ అయింది. అండ్ సెకండ్ డేర్ వచ్చి లవ్ స్టోరీస్. శ్రీముఖి వచ్చి లవ్ స్టోరీస్ అడిగింది. ఎవరికైనా లవ్ స్టోరీస్ ఉంటే చెప్పండి అని. ఒకళ్ళే హ్యాండ్ రైజ్ చేశారు. ఎవరంటే వెంకీ వైబ్. రిమైనింగ్ వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు. ఓకే. ఇలా అయితే వర్కౌట్ అవ్వలేదని బ్రేకప్ స్టోరీలు అడిగింది. అయితే బ్రేకప్ స్టోరీలో మన ఎవరు రోహిత్ చెప్పాడు. తన గర్ల్ ఫ్రెండ్ తనకి లాంగ్ డిస్టెన్స్ వచ్చి వర్కౌట్ అవ్వక విడిపోయారంట. అండ్ అలానే సృష్టి వ్యాకరణం చెప్పింది వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ చీట్ చేశాడు అని చెప్పి వాళ్ళ బ్రేకప్ స్టోరీ అలా జరిగింది. అండ్ తర్వాత దీపక్ కూడా తన స్టోరీ చెప్పాడు. వాళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ 2, 3 ఇయర్స్ లవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ తను వేరే ఆ మధ్యలో ఏదో బెస్ట్ ఫ్రెండ్ వచ్చి మళ్ళీ తన వేరే ఫ్రెండ్‌తో వర్కౌట్ చేయించి వాళ్ళిద్దరిని లవ్ చేసుకునేలా చేసి అలా ఏదో బ్రేకప్ అయితే అయిందంట. గాయత్రి కూడా తన లవ్ స్టోరీ చెప్పింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు 2, 3 ఇయర్స్ లవ్ చేసుకున్న తర్వాత తను ఒక ఫేక్ ఐడెంటిటీతో ఉన్నాడని చెప్పి తెలిసిందంట. ఆ తర్వాత బ్రేకప్ అయిందని చెప్పి గాయత్రి చెప్పింది. సో, అలా ఆ తర్వాతేంటంటే ఈ ఈ బ్రేకప్ స్టోరీ ఎందుకు అడుగుతుందా అనుకున్నాను. దాని రిలేటెడే నెక్స్ట్ డేర్. ఆ డేర్ ఏంటంటే ఎవరైతే బ్రేకప్ అయిందో వాళ్ళకి కాల్ చేసి మళ్ళీ ప్యాచప్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే ఎక్స్‌కి కాల్ చేసి నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను. బ్రేకప్ తప్పంతా నాదే. నువ్వు లేకుండా నేను ఉండలేను. మళ్ళీ మనం లవ్ చేసుకుందాం. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ అని చెప్పి ఒకే ఒక ఛాన్స్ కావాలి అని చెప్పి అడగాలి. అది సెకండ్ డేర్. ఈ డేర్ చేయడానికి గాయత్రి, సృష్టి వ్యాకరణం అండ్ దీపక్ అండ్ రోహిత్ నలుగురు వస్తారు. 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4 మెంబర్స్‌లో ఒకళ్ళే డేర్ చేయాలి కాబట్టి బెల్ అయితే అక్కడ పెట్టారు. ఆ బెల్ ఎవరైతే ఫస్ట్ వెళ్లి కొడతారో వాళ్ళు ఈ డేర్ చేయాలి. ఫస్ట్ అయితే రోహిత్ కాల్ చేశాడు. బట్ అటువైపు పర్సన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. దీపక్ కూడా సేమ్ అటువైపు పర్సన్ కాల్ లిఫ్ట్ చేయలేదు. అండ్ గాయత్రి దగ్గర అతని నెంబర్ లేదంట. ఇన్‌స్టాలో కాంటాక్ట్ అవ్వాలి. అదంతా లాంగ్ ప్రాసెస్. సో, తనది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఇంక లాస్ట్‌కొచ్చి సృష్టి వ్యాకరణం. సృష్టి వ్యాకరణం కాల్ అయితే తను పిక్ చేశాడు. తిను చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది. నాకు అక్కడైతే నిజంగా యాక్చువల్లీ బ్రేకప్ అయిన తర్వాత మనం ఆ మనిషి మొఖం చూడాలనుకోము. ఆ మెమోరీస్‌తో ఉండాలనుకోము. మన లైఫ్‌లో ఉండకూడదు. ఇలా ఫిక్స్ అయ్యి ఉంటాం గదా! అలాంటిది మళ్ళీ తిరిగి కాల్ చేయాలంటే చాలా పెద్ద అది మనసుకు తీసుకోలేము. బట్ తిను చేసింది. వాళ్ళ బాయ్ ఫ్రెండ్ మాట్లాడాడు. తిను కూడా చాలా ఎమోషనల్‌గా సేమ్ శ్రీముఖి ఏదైతే చెప్పిందో చెప్పమని అదే మాట్లాడింది. తను ఏంటంటే షాక్‌లో ఉన్నాడు. ఏంటి సడెన్‌గా ఫోన్ చేసి ఇదంతా మాట్లాడుతుందన్న రీతిలో తనైతే ఆన్సర్ చేశాడు. బట్ తను లిఫ్ట్ చేసి కాలు మాట్లాడాడు కాబట్టి ఇక్కడ సృష్టి వ్యాకరణం డేర్ అయితే కంప్లీట్ చేసినట్టే. సో, అక్కడైతే శ్రీముఖి వీళ్ళందరూ ఏంటంటే ఓకే. ఆహ్, తప్పు లేకున్నా సరే తిను మళ్ళీ ఈ టాస్క్ కోసం తను సారీ చెప్పింది గదా! సో, అభిజిత్ అదే అంటాడు. ఓకే. తను నిన్ను వదిలేసినా, తను నిన్ను వదిలేసినా తన వల్ల నీకు మంచే జరిగింది. ఎళ్లి బుర్రి బుట్టలో పడినట్టు టాప్ 15లోకెళ్ళిపోయావు. సో, హ్యాపీ అని చెప్పి చెప్పారు. నెక్స్ట్ డే ఏంటంటే టాటూస్. సో, మన 'బిగ్ బాస్' ఆనవాయితీ 'బిగ్ బాస్' టాటూ వేయించుకోవాలని చెప్పి శ్రీముఖి అన్నది. సో, 'బిగ్ బాస్' టాటూనే కదా అని పొలమని అందరూ నేను వేయించుకుంటా, నేను వేయించుకుంటా అని చెప్పి వచ్చేసారు. బట్ ఈ మధ్య ఈ గ్యాప్‌లో మన నవదీప్ స్టేజ్ మీదకొచ్చి 'బిగ్ బాస్' టాటూ అనుకున్నారా? కానీ కాదు. నేను కొన్ని వర్డ్స్ చెప్తాను. అవి వేయించుకోవాలి అని చెప్పి 'చీనీ బ్రతుకు', 'ఐ యామ్ ఏ లూజర్' అని చెప్పి చెప్పాడు. దానికి కూడా చాలామంది ఓకే. ఓకే. నేను వేయించుకుంటా, నేను వేయించుకుంటా అన్నారు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే చేతి మీద కాదు, ఫోర్ హెడ్ మీద వేయించుకోవాలి అన్నారు. అప్పుడు ఒక అమ్మాయి అయితే లేదు, లేదు నేను వేయించుకోను అని చెప్పి అన్నది. కానీ రిమైనింగ్ వాళ్ళందరూ స్టేజ్ మీద అలానే ఉన్నారు. లేదు నేను వేయించుకుంటాను. ఎందుకంటే ఒకే ఒక ఛాన్స్ మేము ప్రూవ్ చేసుకోవాలి. మాకిది మంచి అవకాశం అని చెప్పి అలానే స్టాండ్ అయ్యి ఉన్నారు. సో, ఆల్రెడీ ఇద్దరు గర్ల్స్ అయితే ఎంటర్ అయిపోయారు కదా! టాప్ 15కి. సో, ఇప్పుడు బాయ్స్‌కి ఛాన్స్ ఇద్దామని చెప్పి బిందు అనేసరికి గర్ల్స్ అందరూ వెళ్లి వాళ్ళ ప్లేస్‌లో కూర్చున్నారు. సో, రిమైనింగ్ బాయ్స్ అందరూ ఉన్నారు. ఎవరైతే టాటూకి ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో వాళ్ళైతే స్టేజ్ మీద ఉన్నారు. వాళ్ళకి సేమ్ గంట కొట్టాలి. ఎవరు ఫస్ట్ అయితే కొడతారో వాళ్ళకి ఆ టాటూ వేసుకునే అవకాశం ఉంది. అలా రామకృష్ణ అయితే బెల్ కొడతాడు. సో, రామకృష్ణకి అవకాశం వస్తది. సో, తను సెలెక్ట్ చేసుకోవాలి. ఐఎంఏ లూజరా? లేదు అంటే ఛీ నీ బ్రతుకు అదా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలనమాట. తనైతే 'ఛీ నీ బ్రతుకు' అని సెలెక్ట్ చేసుకున్నాడు. బట్ ఇక్కడ నాకు తన మీద ఉన్న చిన్న కోపం ఏంటంటే తను గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నాడు. వన్స్ గవర్నమెంట్ జాబ్స్‌కి వెళ్ళాలి అంటే టాటూస్ ఉండకూడదు. అయినా సరే తను అది వేయించుకున్నాడు. ఒకవేళ ఓకే. ఇక్కడ టాప్ 15కెళ్ళి బిగ్ బాస్‌లోకెళ్ళాడు అంటే అది వర్త్. ఒకవేళ లేకపోతే గవర్నమెంట్ జాబ్ లేకపోతే
నాకు అక్కడ కొంచెం కోపం అనిపించింది. అరే! ఎనక ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా! అని చెప్పి అనిపించింది. నాకు పర్సనల్‌గా అనిపించింది అలా. తనిష్టం. సో, అలా అయితే తను వచ్చి నీ బ్రతుకన్న టాటూ అయితే వేయించుకొని టాప్ 5లో అదే టాప్ 15లోకి ఎంటర్ అయిపోయాడు. ఫిఫ్త్ కంటెస్టెంట్ కింద. సో, అది థర్డ్ డేర్. డేర్స్ అయితే బానే ఉన్నాయి. అండ్ ఫోర్త్ డేర్ ఇంకా దారుణం. హెయిర్ కట్. అది కూడా 'బిగ్ బాస్' ఆనవాయితీ హెయిర్ కట్ కూడా. యాక్చువల్లీ 'బిగ్ బాస్‌లో' ఇక్కడి వరకు బాబ్ కట్ ఉండేవి. కొంచెం షోల్డర్ కట్స్ ఉండేవి. బట్ ఇక్కడ ఏంటంటే నవదీప్ స్విట్జర్లాండ్ కట్, ఐర్లాండ్ కట్, ఐస్లాండ్ కట్ అని చెప్పి బాయ్ కట్ తీసుకొచ్చాడు. అవన్నీ రాకముందే హెయిర్ కట్ అనేసరికి చాలా మంది గర్ల్స్ వచ్చారు. నేను చేయించుకుంటానని. బట్ ఆ కట్స్ చూపించేసరికి చాలామంది ఇంట్రెస్టెడ్‌గా లేరు. కొంతమందే ఉన్నారు. అది కూడా వాళ్ళకి కూడా టాస్క్ పెట్టారు. ఈ బెల్ల టాస్క్. అందులో మన బాగి తుల్లూరి అయితే గెలిచింది. సో, తనకి ఆ బాయ్ కట్ అయితే చేశారు. కానీ తను నార్మల్ హెయిర్ ఉన్నప్పుడు ఎలా ఉందో బాయ్ కట్‌లో కూడా అంతకన్నా క్యూట్ అనిపించింది నాకైతే. అక్కడ తన ఫోటో చూపించారు బాయ్ కట్ అయిన తర్వాత. తను ఎమోషనల్ అయింది. బట్ తన ఎమోషనల్ మనకి కామెడీగా అంటే మనం అంత ఎమోషనల్ అవ్వలేదు. తన ఎమోషన్ చూసి మనం ఎమోషనల్ అవ్వలేదు. బట్ అక్కడ ఎమోషన్ అన్నది వర్కౌట్ అయింది. ఏంటంటే వాళ్ళ అమ్మగారు సేమ్ అలానే ఉంటారంట ఆ కట్‌లో, బాయ్ కట్‌లో. వాళ్ళ అమ్మగారే గుర్తొస్తున్నారని చెప్పి చెప్పింది. అండ్ తన ఎమోషన్ కూడా ఒక ఫన్ కిందే క్రియేట్ చేసేలాగా తను చేసుకుంటుంది. చాలా బావుంది. నాకు అనిపించింది 'బాగి తుల్లేరు'ని చూసి. సో, తనైతే బాయ్ కట్ చేసుకుంది కదా! అండ్ అక్కడ కూడా ఏంటంటే కామెడీ "హమీయ రేపటి నుంచి హెయిర్ దువ్వుకోవాలి, జడేసుకోవాలి, క్లిప్స్ పెట్టుకోవాలి, ఫ్లవర్స్ పెట్టుకోవాలి ఇదేం లేదు. హ్యాపీగా వచ్చి ఎల్ట్రా బాయ్ అనుకోని ఇలా ఇలా చేత్తో దువ్వేసుకొని వచ్చేయొచ్చు" అన్నట్టు కామెడీ చేసింది. బావుంది. అలా అయితే ఫోర్త్ టాస్క్ అయితే కంప్లీట్ అయింది. టాస్క్ వచ్చి మీ తలరాతని మీ చేతులతో మీరే రాసుకోవాలి. అదనమాట. నవదీప్ వచ్చి చెప్పాడు. మీ తలరాతని మీరే చేతులతో రాసుకోవాలి అని చెప్పి. ఏంటి అంటే అక్కడ 4 కార్డ్స్ ఉంటాయి. ఆ 4 కార్డ్స్‌లో 2 కార్డ్స్‌లో ఎగ్జిట్ ఉంటది. 2 కార్డ్స్‌లో ఎంట్రీ ఉంటది. ఏంటి టాప్ 15కి. సో, ఎవరైతే వస్తారో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న కార్డ్‌లో ఏమైతే ఉందో అది వాళ్ళు ఫాలో చేయాలి. సో, ఇక్కడొచ్చి హేమంత్ అండ్ వెంకీ వైబ్ ఇద్దరు వస్తారు. రిమైనింగ్ వాళ్ళు అంత డేర్ చేయరు. వీళ్ళిద్దరు ఆ డేర్ చేసొస్తారు. ఒకవేళ ఇద్దరికీ ఎగ్జిట్ వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ రౌండ్ పెడతారు. ఫేస్ ఆఫ్ రౌండ్ పెడతారు నెక్స్ట్ వాళ్ళిద్దరికి. సో, ఎవరు హేమంత్ వచ్చి ఆహ్, ఆరెంజ్ కలర్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాడు. వెంకీ వైబు ఫస్ట్ పింక్ అంటాడు. ఆ పింక్ సెలెక్ట్ చేసుకున్నా బాగున్ను. తర్వాత మళ్ళీ యెల్లో కలర్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటాడు. సో, ఇక్కడ హేమంత్‌కొచ్చి ఎగ్జిట్ వచ్చింది. అండ్ సేమ్ వెంకీ వైబుకి కూడా ఎగ్జిట్ వచ్చింది. మళ్ళీ వీళ్ళిద్దరికీ ఫేస్ ఆఫ్ రౌండ్ పెట్టారు. ఏంటంటే ఒక మడ్ టాస్క్ టబ్ ఉంటది కదా! మడ్ టబ్. ఇక్కడ మడ్ పెట్టి తీసుకొచ్చారు. సో, అందులో కార్డ్స్ ఉంటే గ్రీన్ కలర్ కార్డ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు ఉన్నట్టు, ఎవరైతే తీసుకోరో వాళ్ళు ఎగ్జిట్ అయ్యి ఈ రోజైతే వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళు 'బిగ్ బాస్' ఎంట్రీ లేదు. అగ్నిపరీక్షకి ఇంకా బాయ్ బాయ్ చెప్పేయాల్సిందనమాట. కానీ కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, లాక్కోకూడదు, కొట్టుకోకూడదు. బయట నుంచుండే కార్డ్స్ గ్రీన్ కలర్ కార్డ్ ఎక్కడుందో వెతకాలి ఆ బురదలో. వెంకీ వైపు వచ్చినప్పుడు బురద టాస్క్ చేసాడు. పందిలాగా నేను పుట్టాలి నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ లైఫ్‌లో అని చెప్పి అన్నాడు కదా! తనకు తగ్గట్టే పెట్టారు ఆ టాస్క్ కూడా. బట్ ఇక్కడొచ్చి హేమంత్‌కి గ్రీన్ కలర్ కార్డ్ దొరికింది. వెంకీ వైపు బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చింది. సో, హేమంత్ మళ్ళీ బ్యాక్ టు కంటెండర్. ఎందుకంటే తను ఇది సెకండ్ ఫేస్ ఆఫ్ రౌండ్‌లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ తను కంటెండర్ అయ్యి మళ్ళీ కంటెండర్ నుంచి మళ్ళీ ఒక డేర్ చేసి అప్పుడు టాప్ 15లోకి వెళ్ళాలి. సో, అదనమాట. అండ్ తర్వాత వెంకీ వైబ్ ఇంకా ఎగ్జిట్ వచ్చింది కాబట్టి అండ్ ఇక్కడ కూడా ఓడిపోయాడు కాబట్టి ఇంక తిను బాయ్ బాయ్ చెప్పేసి ఎళ్ళిపోయాడు. సో, ఇది ఈరోజు డేర్‌లనమాట. 5 డేర్స్. అందులో ఫిఫ్త్ డేర్ అంటే అది అనవసరంగా వేస్ట్ అయింది. మళ్ళీ తిను కంటెండర్ కింద వెళ్ళి మళ్ళీ డేర్ ఆడి మళ్ళీ రావాల్సిందే. బట్ ఇక్కడ హేమంత్‌ని బిందు మాధవి సపోర్ట్ చేస్తుంది అని నాకనిపించింది. ఎందుకో సపోర్ట్ చేస్తుంది మేబీ. రికమెండెడ్ క్యాండిడేటా ఏంటో మరి తెలీదు. అలా అనిపించింది. సో, అదే అలా ఫైనల్‌గా ఈరోజైతే 8 మెంబర్స్ ఆల్రెడీ ముగ్గురు ఉన్నారు కదా! 'ఆర్‌జే చరణ్' అండ్ 'రాజకుమారి', 'మిథిలేష్' ఆళ్ళు కాకుండా 'శాలిని', 'సృష్టి వ్యాకరణం', 'భాగ్యతుల్లూరి', 'రామకృష్ణ' వీళ్ళు నలుగురు. 8 మెంబర్స్. ఇంకా రేపు 7 మెంబర్స్. సో, రేపటితో అయితే ఇది అయిపోద్ది. ఈ టాస్క్‌లు అయిపోతే ఓన్లీ 2 డేస్ ఈరోజు, రేపు. ఈ రేపటితో ఫైనల్ 15 అయితే కన్ఫర్మ్ అయిపోతారు. తర్వాత రోజు నుంచి ఇంకా 15 మెంబర్స్‌కి టాస్క్‌లు అవన్నీ జరిగి సెప్టెంబర్‌లో మనకెలాగో 'బిగ్ బాస్' స్టార్ట్ అయిపోతుంది కదా! అప్పటికి వీళ్ళలో నుంచి 6 మెంబర్స్‌ని తీసుకెళ్తారనమాట 'బిగ్ బాస్‌కి'. సో, అది ఈరోజు ఎపిసోడ్ అయితే బావుంది.
డేర్లు బాగున్నాయి మెయిన్‌గా. బోర్ అయితే ఏం కొట్టలేదు. నాకు నచ్చిందయితే సృష్టి వ్యాకరణం డేర్. తర్వాత బాగి ఎందుకంటే హెయిర్ కట్ చేయడం అంత ఈజీ కాదు. అంత మంచి హెయిర్ ఉన్నప్పుడు ఆడపిల్లలకి హెయిర్ అంటేనే చాలా ఎమోషన్. అలాంటిది హెయిర్ కట్ చేయడం అంటే ఓకే. తనకది డ్రీము 'బిగ్ బాస్' ఇదంతా అని చెప్పి తను హ్యాపీగానే చేయించుకుంది. అండ్ ఆ హెయిర్ కట్ కూడా బావుంది. అండ్ తర్వాత 'సృష్టి వ్యాకరణం' డేర్ అయితే యాక్చువల్లీ వన్స్ విడిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో ప్యాచప్ ఈవెన్ కాల్ మాట్లాడడం కూడా మనకు నచ్చదు. వద్దు అనుకున్న తర్వాత. బట్ అలాంటిది తనతో మాట్లాడింది. అది కూడా మామూలు విషయం కాదు. అది కూడా చాలా పెద్ద డేరే. అందుకే తను అయితే సెలెక్ట్ అయ్యి ఎళ్ళిపోయింది కదా! సో, అది గైస్ అలా అయింది ఈరోజు ఎపిసోడ్ 6 అయితే. సో, నా ఎక్స్‌ప్లనేషన్ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. అండ్ రేపు మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.